ఆ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మేము పూణేలో ఇప్పుడు మేము కూడా అదే అనలైజ్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున మా కొంతమంది రీసెర్చ్ టీమ్ మెంబర్స్ చేసిన రీసెర్చ్ ప్రకారము మోర్ దెన్ 15 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు పెట్టిర్రు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది కొన్ని నెలల కిందట, 2 నెలల కిందట. మాకు అప్పుడు 2 నెలల కింద వచ్చింది. మేము అన్ని అడిగితే ఈ డాక్యుమెంట్లు అడిగితే ఏది రాలేదు. వేరే జర్నలిస్ట్ మాకు వేరే యాక్టివిస్ట్ కి పంపిస్తే అట్లా మాకు వచ్చింది. వస్తే ఆ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అవసరం ఎందుకు ఉందంటే వరదలు వస్తున్నాయి కాబట్టి, ప్లస్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటి మొత్తము పర్యావరణం కాపాడుతాం కాబట్టి అని అంటున్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ప్లస్ వరదలని అరికట్టాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. 15 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. రీసెర్చ్ చేస్తే క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ టీమ్ మెంబర్స్ సుస్వర్ అని ఒకళ్ళు రీసెర్చ్ చేస్తే చాలా మెథడ్స్ ఉన్నాయని తెలిసినాయి. ఇంకొకరు విక్రమ్, ఇంకా ఇట్లా మా టీమ్మేట్స్ వీళ్ళు సృజన్ అని వీళ్ళు టీమ్మేట్స్ రిక్వెస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయని మాకు తెలిసినాయి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ కి మేము ఇప్పుడు నిన్న ప్రెజెంటేషన్ లో చూపించిన ఆల్టర్నేటివ్ ప్లాన్ ని కూడా కన్సిడర్ చేయాలని చెప్తున్నాం. అయితే ఇప్పుడు కొన్ని బస్తీల్లో చూసుకున్నట్లయితే మొత్తం కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కానీ లేకుంటే నాలాల సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది. మరి ఈ సమస్య గురించి మీరు ఏమన్నా ముందు తీసుకుపోయే ఆలోచనలు ఏమన్నా ఉన్నారు అంటే ప్లానింగ్ ప్రకారం? కొన్ని నెలల కిందట మీరు ఒక డ్రోన్ వీడియో చూసిరా మూసీ గురించి? చూసినారా? మూసీ నది మొత్తం మునిగిపోయినట్టు, మూసీ నది మునిగిపోయింది అదంతా మూసీ నది చూసినరా? సో అది ఏదైతే వరద వచ్చిందో అది సెప్టెంబర్ నెల ఈ సంవత్సరమే వచ్చింది మూసీ నదిలో. ఆ వరద రావడం వెనకాల రీజన్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్ లో వాళ్ళు విడుదల చేసిన వార్నింగ్, వాళ్ళు మన ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ని ఇష్యూ చేసినారు. వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లకు పంపిస్తారు. అట్లనే ఈ కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ అనేది మన డిపార్ట్మెంట్ కి, మన అన్ని హెచ్డబ్ల్యూఎస్ఎస్బి తెలంగాణ గవర్నమెంట్ కి కూడా పంపించింది, ప్రజలకు కూడా పంపిస్తుంది. ఇది పంపించినప్పుడు వార్నింగ్ ఇచ్చింది, హెచ్చరికనిచ్చింది. ఏ తారీఖు ఇచ్చింది? 24th సెప్టెంబర్, 24వ తారీఖు రోజు ఇచ్చింది. ఇచ్చిన దాని తర్వాత ఏమని వర్షాలు ఎక్కువ పడతాయి, వరదలు ఇగో ఇక్కడ మెన్షన్ కూడా చేసింది. వాటర్ లాగింగ్ అండ్ ఫ్లడ్డింగ్, వాటర్ లాగింగ్ ఇంకా ఫ్లడ్డింగ్ రివర్ బ్యాంక్స్ లో, అంటే నదీ తీరాలలో ఈ రాబోయే రోజులలో 26th ఇంకా 27th కి ఖచ్చితంగా వాటర్ లాగింగ్ ఇంకా ఫ్లడ్డింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మెన్షన్ చేసి చెప్పిర్రు. ఎప్పుడు 24వ తారీఖుకి చెప్తే చూడండి మీరు ఒకసారి చూడుర్రి, 22, 23, 24, 25, 26 మన ప్రభుత్వము నీళ్ళు ఏ రోజు విడుదల చేసింది? 26వ తారీఖు రోజు విడుదల చేసింది. ఎందుకు మరి 24వ తారీఖు మీకు హెచ్చరిక వచ్చినప్పుడు 24వ తారీఖు ఎందుకు విడుదల చేయలేదు అనేది ఇంపార్టెంట్ ప్రశ్న. సో ఇది ఏదైతే నేను చెప్తున్నానో, కసాడ్ అని ఒక ప్రజా ఉద్యమం ఉంది. అక్కడున్న ఎవరి ఇల్లులు అయితే కూలబోతున్నాయో మూసీ రివర్ ఫ్రంట్ వల్ల, అక్కడున్న ప్రజలే, ఎఫెక్టెడ్ ప్రజలే, బాధిత ప్రజలే వాళ్ళే ఒక ఆర్గనైజేషన్ ని నిర్మించుకున్నారు. వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్ లోనే ఇదంతా మెన్షన్ చేసింది. కాబట్టి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మూసీ నది మీద సెప్టెంబర్ నెలలో వచ్చిన వరద పర్యావరణ విపత్తా లేకపోతే ప్రభుత్వమే ఏంటి నెగ్లిజెన్స్ చేయడం వల్ల వచ్చిందా, ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమా అనేది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న కదా. సో నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వరదలు నిజంగానే వస్తున్నాయి, అక్కడున్న ప్రజలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎఫెక్ట్ అయినప్పుడు ప్రభుత్వము వరదలని నివారించాలంటే రివర్ ఫ్రంట్ కాదు, వరదలను నివారించాలంటే వేరే మోడల్స్ ఉన్నాయి. రివర్ ఫ్రంట్ అనేది ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసమే కడతారు. బ్యూటిఫికేషన్ ఈరోజు తెలంగాణకి బ్యూటిఫికేషన్ అవసరమా లేకపోతే మూసీ సుందరీకరణ అదేనేమో? సుందరీకరణ వల్ల వరదలు తగ్గవు కదా. సుందరీకరణ వేరు, వరద వేరు, నీళ్ళని శుభ్రం చేయడం వేరు. నువ్వు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మంత్రి ఎవరో ఒక మంత్రికి, మన ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళమంటాం, లేకపోతే టాబ్లెట్స్ ఇస్తాం, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం హాస్పిటల్లో, లేకపోతే టాబ్లెట్స్ ఇస్తాం కదా, ఆయనని సేఫ్గా ఉండమని చెప్తాం. కానీ మన ప్రభుత్వము మోడల్ ఎట్లుంటదంటే, మూసీ నది చచ్చిపోతుందిరా భయ్, మూసీ నది పరిస్థితి బాగాలేదు అని అంటే వీళ్ళు మేకప్ వేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, జబ్బు వచ్చినప్పుడు ఏం చేయాలి? టాబ్లెట్లు ఇవ్వాలి, లేకపోతే హాస్పిటల్ తీసుకోవాలి.
కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మేకప్ వేసి ఒక కొత్త అంగి తొడిగి కుసబెడుతుంది. అదే చేస్తుంది. మూసీ నది చచ్చిపోతుందిరా భయ అని అంటే దాన్ని రివర్ ఫ్రంట్ కట్టకుండా మేకప్ రుద్దకుండా దానికి అసలైన నివారణ చేయాలి. కాలుష్యం అడ్డుకోవాలి. ఏంటి అక్కడ చెట్లని పెంచాలి. చెట్లని పెంచడం అంటే మళ్ళీ ఎక్కడనో యూకలిప్టస్ అని వేరే ప్రదేశంలో ఉన్న చెట్లు కాదు. ఈ ప్రాంతంలో ఏవైతే చెట్లు లాభం చేకూరుస్తాయో, ఏవైతే చెట్లు తెలంగాణలో పెరుగుతాయో ఆ చెట్లనే పెంచాలి. ఏవైతే జీవరాశులు తెలంగాణలో ఉంటాయో వాటిని పూర్ణ వైభవం తీసుకురావాలి. ఒక 300 సంవత్సరాల క్రితం మూసీ నది పరిస్థితి ఎట్లుండనో అట్లా తీసుకురావాలి. సో అది మేము అంటున్న విషయం. సో ఫైనల్ గా మా డిమాండ్ ఏంటంటే 5 డిమాండ్లు. ఒకటి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా ఆపేయండి. రెండవది, పార్టిసిపేటరీ ప్లానింగ్ ప్రాసెస్, అంటే ప్రజలందరితోని కలిసి ఒక కొత్త ప్లానింగ్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయండి. అంటే ప్రజలతోని కలిసి ప్రజలతో చర్చించి ఒక కొత్త ఆల్టర్నేటివ్ ప్లాన్ తోని ముందుకు రావాలి. దాని తర్వాత పొల్యూటర్స్, ఎవరైతే మూసీ నదిలో కాలుష్యం చేస్తున్నారో, ఎవరైతే అంటే ఇండివిజువల్స్ కాదు, ఇండివిజువల్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎవరెవరైతే ఇండస్ట్రీస్ లేకపోతే ఏ గవర్నమెంట్ యంత్రాంగం అయితే పొల్యూషన్ కి ఎంకరేజ్ చేస్తుందో వాళ్ళందరినీ అకౌంటబుల్ చేయండి, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. నాలుగోది ఏంటంటే సైన్స్ ని కొంచెం చదివి ముందుకు కదలండి. సైన్స్ ని చదవండి ఫస్ట్. వీళ్ళు బేసిక్ 6th క్లాస్ సైన్స్ ఇవి స్కిప్ చేసి ముందుకు కదలు. నది అంటే నదిని కెనాల్ చేయొద్దు. నదిని కెనాల్ చేస్తా అంటే నేను మూసీ నదిని ఒక కాలువ చేస్తున్నా అని చెప్పాలి. కాలువ చేస్తున్నా అని చెప్పకుండా మూసీ నదిని నేను మళ్ళీ బతికిస్తా, ఇవన్నీ వద్దు. కెనాల్ చేస్తా అంటే కెనాల్ చేస్తున్నా భయ్, నేను మూసీ నదిని చంపేస్తున్నా అని చెప్పు. క్లియర్ గా చెప్పురు. అది MRDCL చైర్మన్ గారు, మీరు క్లియర్ గా చెప్పండి. మీ ఇంటెన్షన్ ఏందో క్లియర్ గా ప్రజలకు తెలియజేయండి. కాబట్టి సైన్స్ ప్రకారము మీరు ఏంటి విజ్ఞానాన్ని అర్థం చేసుకొని ముందుకు కదలాలి. 5th ఏంటంటే ఏ ప్రాసెస్ చేసినా, ఫ్యూచర్ సిటీ కడతావా, తెలంగాణ రైజింగా, లేకపోతే RRR కడతారా, ఏం కట్టినా కానీ ప్రజల హక్కులని అర్థం చేసుకొని ప్రజల ఫండమెంటల్ రైట్స్ ని అర్థం చేసుకొని ముందుకు కదలాలి. ఎందుకంటే మేము మా నిరసనలలో మా ఉద్యమాలలో మేము తీసుకునే స్పిరిటే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, అంటే రాజ్యాంగం యొక్క మూల ఏదైతే సిద్ధాంతం ఉంటుందో దాన్నే మేము తీసుకొని ముందుకు కదిలే వ్యక్తులము. దేశంలో ఉన్న రాజ్యాంగంని నమ్మి ముందుకు కదులుతున్న వ్యక్తులం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం చెప్తుంది మనుషులందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని. ఆ ఫండమెంటల్ రైట్స్ ని హరించకుండా ప్రభుత్వం చేపట్టాలని, ఫండమెంటల్ రైట్స్ ని గుర్తించి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ముందుకు కదలాలని, ఇవే మా డిమాండ్స్.